హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీశాను. లాస్ట్ టైము ఊరిలో నేను చికెన్ చేశాను కదా, కుక్కర్లో పెట్టి. అది మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా, అదే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేశానండి. అవి వాటర్ వచ్చేసి మనీ ప్లాంట్కి అయితే ఇస్తున్నాను. బాగా గ్రోత్ ఉంటుందండి, అందుకని చెప్పేసి రైస్ కడిగిన నీళ్ళు, అలాగే పప్పు కడిగిన నీళ్ళు అన్నీ కూడా మనీ ప్లాంట్కి వేస్తూ ఉంటాను. ఇలా 2 అయితే ఉన్నాయండి, 2 వైపులా వేసాను అనమాట వాటరింగ్ అనేది. తర్వాత పిల్లలైతే రిషి అయితే మా అమ్మ దగ్గర అయితే వెళ్ళిపోయిందండి, మా అమ్మ దగ్గరికి. ఇంకా దీపు ఒక్కడే ఉన్నాడు, దీపు నేనైతే ఉన్నాము. ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేశాను. మొత్తం కూడా ఎక్కడ స్కిప్ అయితే చేయదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, లాస్ట్ టైం ఊర్లో ఉన్నప్పుడు చేశానండి. మా మామయ్య అందరూ కూడా బాగుంది అన్నారు. అంతకుముందు ఒకసారి ఇదే ప్రాసెస్లో చేసినప్పుడు ఏంటంటే, ఒక ప్లేట్లో చికెన్ వేసేసుకొని మొత్తం కూడా ఆనియన్స్ కట్ చేసుకొని పిల్లలు మేము భలే తిన్నామండి. అందుకని చెప్పేసి అదే ప్రాసెస్ అయితే ఇప్పుడు అందరికీ చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఎప్పుడైనా సరే అండి, షూటింగ్ అన్నప్పుడు అంటే వీడియో తీయాలి అన్నప్పుడు ½ అన్ అవర్లో అయిపోయే పని గంట అలా పడుతూ ఉంటుందండి. నాకు నిన్న చికెన్ కర్రీ కూడా అలాగే జరిగిందనమాట. తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా, బాగా వచ్చాయండి, గ్రోత్ అవుతుంది బాగా మనీ ప్లాంట్ కూడా. రైస్ కడిగి పెట్టేసి స్టవ్ మీద అయితే ఆన్ చేసేసాను. ఇంకా రైస్ ఒక పక్క, కర్రీ ఒక పక్క. ఈడైతే చెప్పాను కదా, మీషోలో ఆర్డర్ పెట్టాను బాక్సెస్, అవైతే సర్దాలి. ఆ 5 కూడా నేను మీషోలో తీసుకున్నదే అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాంబో అయితే తీసుకున్నానండి, 2 అయితే తీసుకున్నాను. చికెన్లకి ఇంకా రెడీ అయితే చేస్తున్నాను. అంటే నేను తీసుకున్నది ½ కేజీనే అండి. చికెన్ వచ్చేసి ½ కేజీకి 1.5 దాకా కూడా ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనము గ్రేవీ ఎలా కావాలి అంటే ఇంకా అలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి, అంటే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎక్కువగా కట్ చేసుకున్నారంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది, తక్కువగా కట్ చేసుకున్నారంటే తక్కువ. అంటే మనకి ఎంత గ్రేవీ క్వాంటిటీని బట్టి, చికెన్ క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుగా అయితే ఎందుకో అండి ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, అది కొద్దిగా ఉంటే అది కూడా కట్ చేసి పెట్టాను. ఇక ఈ 1 ఆనియన్ అయితే పెద్దది, ఇదైతే కట్ చేసుకున్నాను. సరిపోయిందండి మాకు గ్రేవీ, అక్కడికి ఎక్కువైపోయింది అనమాట. మనము గ్రేవీ తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా ఆనియన్లో అయితే ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి వీడియోకి. ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను కదా, ఇక్కడ బియ్యం కూడా చూడండి ఇలా పొంగు పట్టాయి అన్నమాట. మామూలుగా అయితే మసూరా రైస్ అయితే సరేసరి పెడితే సరిపోతుందండి. ఇవైతే ఊరు నుంచి తెచ్చుకున్నవి, అంటే మా మామ వాళ్ళు వరి వేసినప్పుడు అవి తెచ్చుకున్నామండి. కొత్త బియ్యం కాబట్టి వంపుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను ఆనియన్స్ కూడా అండి రెడీ చేసేస్తున్నాను. ఇంకా చికెన్కి అయితే ఆనియన్స్ ఇలా బౌల్ తీసుకొని ఆనియన్స్ అన్నీ కూడా వేసాను. కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా పక్కకైతే తీసుకోవాలి గ్రేవీకి అయితే. చూసారు కదా, ఇలా నేను కొద్దిగా అలాగే బౌల్లో ఉంచేసి ఇలా కొద్దిగా అయితే నేను పక్కకు తీసుకున్నానండి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి ఇవి ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, ఇలా అన్నీ కూడా మసాలా దినుసులన్నీ కూడా వేసుకున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా, మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసిన చికెన్ అయితే మా రిషికి అయితే భలే నచ్చుతుంది, బాగా తింటుంది. అవన్నీ
ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చికెన్ కడిగి పెట్టిన చికెన్ 1/2 kg అయితే తీసుకొని ఇందులోనే పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత లిడ్ అయితే పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకున్నాక కాసేపు అలా ఉంచేసిన తర్వాత మనకి చికెన్లో నీళ్ళు అయితే ఊరుతాయి, నీళ్ళు వస్తాయి కదా చికెన్లో. మనము ఆ నీళ్ళతోనే బాగా ఉడకనియాలి చికెను. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరు అదే వాటర్తో ఉడకనిస్తారు, కొందరైతే ఎలా చేస్తారంటే ఆ పక్కన ఇప్పుడు నేను తిరగవాతకు వేసాను కదా, అంటే ఆనియన్స్ మసాలా దినుసులు అన్నీ కూడా అలా కాకుండా ఓన్లీ చికెన్ మాత్రమే ఒక దాంట్లో వేసి నీళ్ళన్నీ కూడా వంపేస్తారు నీళ్ళు వచ్చిన తర్వాత. అలా కూడా చేస్తారు, కానీ అంత టేస్ట్ ఏం అనిపించదండి. ఇక్కడ ఈ విధంగా చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వాటర్ వచ్చాయి కదా, వాటర్ వచ్చినప్పుడు నేను కొద్దిగా కలుపుకుంటూ చూస్తున్నానండి. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ అందులోనే ఒక టమాటో అయితే తీసుకున్నానండి. 1 or 2 చిన్నవి కాబట్టి నేను 2 అయితే తీసుకొని అవి కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కనిపించట్లేదని కొద్దిగా జరిపానండి. చూసారు కదా, ఇక్కడ 2 టమోటాలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఆనియన్స్ అలాగే టమాటో అలాగే ఎండు కొబ్బరి అండి. ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకునేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి. ఇక్కడైతే కుక్కల్ని పెంచుకుంటున్నారు, ఇదేంటో నాకు అర్థమే కావట్లేదండి. నాకైతే అస్సలు నచ్చదు. ఇక్కడ ఇంటింటికి ఒకటి ఉందండి డాగ్ అనేది, అస్సలు నచ్చదు నాకు. చుట్టుపక్కల చూస్తూ ఉన్నా నచ్చదండి నాకైతే. వీళ్ళు ఎలా పెంచుకుంటున్నారో అనిపిస్తుంది. ఉంటారండి కొందరు పెంచుకొని అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నాకైతే నచ్చదు, అరుస్తూనే ఉంటాయండి. చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది మాకైతే. చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ అలాగే టమాటోలు ఇంకా వచ్చేసి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఇది మనము మామూలుగా దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా, అది నేను ఎండబెట్టేస్తాను బాగా. పచ్చిది ఉన్నప్పుడైతే నేను పచ్చడి అయితే చేసేస్తాను, ఇలా కొద్దిగా ఉన్నప్పుడైతే ఎండబెట్టేస్తాను అనమాట. అదే ఇక్కడ వేసి బాగా మిక్సీ పట్టేసి తీసుకువచ్చాను అనమాట. ఇప్పుడు ఇందులో నీళ్ళు బాగా ఊరాయి కదా, ఈ పాటికే కొద్దిగా చికెన్ అయితే ఉడికిపోయి ఉంటుందండి. ఇందులో మనం ఇప్పుడు అంటే మసాలా అంటే చూడండి, జింజర్ గార్లిక్ పేస్టు, ధనియా పౌడరు అలాగే చిల్లీ పౌడరు. నేను ఫస్ట్ ఆనియన్స్ అవి వేసాను కదా, మసాలా అవి అంటే దాల్చిన చెక్క అవన్నీ వేసాను కదా. అప్పుడే మీరు ఎక్కువ స్పైస్ తినేవారైతే పచ్చిమిర్చి కూడా అందులో కట్ చేసి వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి చికెన్లో మంచి టేస్ట్ని ఇస్తుందండి నిజంగానే. నా దగ్గర లేవు, అది కాక స్పైస్ కూడా మేము ఎక్కువ తినమన్నమాట, అందుకే ఇక్కడ నేనైతే వేయలేదు. మీరు స్పైస్ బాగా తింటారు అనుకుంటే అందులో పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను ధనియా పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ అయితే వేసాను. ఇక్కడికే చూసారు కదా, కొద్దిగా వాటర్ అయితే ఇంకా ఉన్నాయి. ఇంక ఇలాగే మళ్ళీ కలిపేసి మూత అయితే పెట్టేశాను. ఇక్కడ అన్నం అయితే అయిపోయిందండి, రైస్ అయితే చూసారు కదా బాగా మగ్గుతుంది. ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోతాయి అన్నమాట. ఇక్కడికి చికెన్ అయితే ఇప్పటికీ ఒక హాఫ్ బాయిల్ అయితే ఫుల్గా అయిపోయి ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ నేను గెరిటతో అలా అంటుంటేనే ముక్కలు అయితే విరిగిపోతున్నాయి. చూసారు కదా, ఇంకా మనకి బాగా మనం ఇప్పుడు మసాలా అయితే వేసుకుంటాము. ఇంకా ఉడకాలి బాగా మెత్తగా అనుకుంటే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇంకా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. బాగా ఉడికిన తర్వాత ఇదైతే వేయాలండి పేస్ట్. ఇది వేసారు అంటే ఇంకా గ్రేవీ అనేది బాగా చిక్కబడిపోతుంది. మనం ఇక్కడే ఈ గ్రేవీ ఇదంతా వేసిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టామో ఆ మిక్సీకి ఇంకా పేస్ట్ ఉంటుంది కదా, ఆ వాటరే కలిపేసి ఇందులో అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే వేసేసానండి. వేసిన తర్వాత బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో. ఈ కర్రీ అయితే చపాతీలకి, పరోటాలకి, దోశలకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టము. ఈ కర్రీ అంటే మా హస్బెండ్ ఫస్ట్ ట్రై చేశారండి, ఇంకా తను ఇలాగే చేయమంటారు. అందుకని చెప్పేసి తనకు నచ్చినట్లు మా హస్బెండ్ కూడా కుక్ చేస్తారండి. అప్పుడప్పుడు చెప్తున్నాను కదా, అలా నేనే చేయాలి అని ఏం లేదు.
ఇంకొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను, గ్రేవీ బాగా చిక్కగా ఉందని చెప్పేసి. ఇలా వేసేసి బాగా లిడ్ అయితే పెట్టేసుకోవాలి. మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేస్తారండి, అంటే వంటలలో కానీ బాగా ఉంటుందన్నమాట నాకు సపోర్ట్ అనేది. ఇంకా అందువల్ల నాకు ఎటువంటి భయం అయితే ఉండదండి. ఇక్కడ సాల్ట్ అయితే వేస్తున్నాను. మనము పసుపు అందుకు వేసేటప్పుడు ఉప్పు కూడా వేసాను నేను. ఇంకొద్దిగా తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఉప్పు కూడా కలిపాను. మనము రుచిని బట్టి అండి, టేస్ట్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట. ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి. ఇక్కడ లాస్ట్లో నేను మళ్ళీ గరం మసాలా కూడా వేసానండి. ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా, గరం మసాలా 2 కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి నిజంగా. దీపు రిషి అయితే అస్సలు కాంప్రమైజే కాలేదు. మార్నింగ్ తను ఆఫ్టర్నూన్ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అక్కడ తినిందండి. దీపు అయితే నా దగ్గర తిన్నాడు. నేను, మా హస్బెండ్, దీపు అయితే తిన్నాము. ఈవినింగ్ 6:30 అలా అయ్యింది. ఆ టైంలో మళ్ళీ ఇంకా వాళ్ళకి పెట్టాలి కదా, తొందరగానే తినిపించానండి. ఇంకా వాళ్ళ డాడీ బయటికి వెళ్ళున్నాడు, అప్పటికే వచ్చాడనమాట. వాళ్ళ డాడీకి కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత డాడీకి చికెన్ అంత వేసావు, నాకు వెయ్యలేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని తినిందండి. బాగా తింటుంది చికెన్, దానికి బాగా ఇష్టం అనమాట. బాగా తింటారు ఇంట్లో చేసింది. బయటదంటే మనకి అది ఉంటుంది కదా అండి, కాల్చిన చికెన్, గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, అది బాగా తింటుంది అనమాట. బాగా తింటారు ఇద్దరు పిల్లలు కూడా. చికెన్, మటన్ కూడా బాగా తింటారు. గుడ్డు కానీ బాగా తింటారండి. ఏమైనా కర్రీస్ చెప్పలేం కానీ అదైనా కూడా బాగా పప్పు కానీ, ఇలా పచ్చళ్ళు కానీ, రసము ఇలా బాగా తింటారు. చూసారు కదా, మనకి కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కాసేపు ఉంచేసి ఆఫ్ చేసుకోవడమే. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కర్రీ మీరు ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసాను కదా, అక్కడ కసూరి మేతి కూడా వేసుకోవచ్చండి. కసూరి మేతి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఆనియన్ కట్ చేసేసుకొని మా లంచ్ అయితే మేము పూర్తి చేసేసుకుంటున్నాము. బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక